వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారీగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారని, అది దురదృష్టకరమైన చర్య అని బీజేపీ కార్యదర్శి పెనుబాల చంద్రశేఖర్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెనుబాల మాట్లాడుతూ గడచిన 4 ఏళ్లలో 2 నుండి 3 రెట్లు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడిందన్నారు. దాదాపు గత 3 నెలల నుండి విద్యుత్ వినియోగదారులపై అదనంగా 700 కోట్ల రూపాయలపైనే భారం పడిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ఇంత భారం ప్రజలపై పడ్డా కరెంటు కోతలు మాత్రం తగ్గడం లేదన్నారు. ఒక్కో యూనిట్ విద్యుత్తును మార్కెట్లో 26 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల విద్యుత్ సంస్థలు అప్పుల భారాన్ని భరిస్తూ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్వహణ లోపం వల్ల 84,183 కోట్ల రూపాయలకు పైగా అప్పులు, 29,928 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను రాష్ట్ర విద్యుత్ సంస్థలు మూటగట్టుకున్నాయని వివరించారు. తక్షణం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.